హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అయోధ్య రామ మందిరంలో 200 కోట్ల స్కామ్ గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఆ స్కామ్ వెనుకలో ఉన్నదేంటి? ఇదంతా కొంతమంది ఏమంటున్నారంటే అపోజిషన్ యొక్క ప్రాపగండా అంటున్నారు. బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఏమంటున్నారంటే నిజంగానే స్కామ్ జరిగింది, దాని మీద సిట్టు వేశాము, విచారణ జరుగుతుందని చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది? దాని వెనకాల ఎవరున్నారు? అసలు ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు సీనియర్ న్యాయవాది కరుణాసాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో అయోధ్య స్కామ్ ఇది రియలే అంటారా? 200 కోట్లు అది రియలా కాదా అనేది ఎస్ఐటి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఎస్ఐటి నివేదిక ఇచ్చింది ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి, హోమ్ సెక్రటరీకి. దానిపైన పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా చేశారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, 8 మంది దాకా. కొంతమంది దగ్గర అమౌంట్ కూడా రికవర్ చేసినట్టు ఇప్పటివరకు వార్తలు వస్తున్నాయి. 79 lakhs సంథింగ్ అరౌండ్. ఓకే సార్, ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా అండర్వేలో ఉంది. ఇంకెవరెవరు ఇన్వాల్వ్మెంట్ అన్నారు, ఎస్బీఐ ఆఫీషియల్స్ ఉన్నారా లేదా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. ఇంకా కంక్లూషన్ కాలేదు. కాబట్టి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఇదేమైనా కాన్స్పరసీయా, దీని వెనక ఎవరన్నా ఉన్నారా అనేది సిట్ ఇన్వెస్టిగేషన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది. ఓకే అంటే ఇప్పుడు ఇప్పటివరకు జరిగిందని చాలా మంది ఒప్పుకుంటున్నారు కదండి. ఈ ఇన్సిడెంట్ స్టార్టింగ్ క్రోనాలజీ అర్థం చేసుకుంటే ఒక అక్యుజేషన్ వచ్చింది, ఒక అలిగేషన్ వచ్చింది. అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి డొనేషన్ సంబంధించి పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, చాలామంది డబ్బులు తినేస్తున్నారు, దొంగతనం జరుగుతోంది అని చెప్పి. స్కామ్ జరిగింది అనగానే ఏ రోజు శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కానీ ఏ రోజు ఆ అలిగేషన్స్ని కొట్టిపారేయలేదు. అలిగేషన్స్ వచ్చిన వెంటనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క ఒక విజ్ఞప్తి తోటే, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ప్రకారమే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక స్పెషల్ ఎస్ఐటిని ఏర్పాటు చేసింది ఇన్వెస్టిగేషన్ చేయమని. ఏది ఆరోపణల మీద, అది నిజమా కాదా, నిజమైతే ఏం జరిగింది, ఎవరు చేశారనే విషయం కనుక్కోమని చెప్పింది. ఒక ఎస్ఐటిని ఏర్పాటు చేసింది. దానికి 15 days గడువిచ్చింది. ఆ విషయాన్ని కూడా స్వయంగా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టరే చెప్పిండు. ఎంతటి వ్యక్తి అయినా ఏ హోదాలో ఉన్నా సరే రాముని, కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క ఆరాధ్యుడైనటువంటి రాముడికి చెందినటువంటి డొనేషన్స్ చాలా భక్తిభావంతో హిందువులు దాన్ని డొనేషన్స్ ఇచ్చారు. ఈ విషయంలో ఎటువంటి ఏదైనా మిస్అప్రాపరేషన్ జరిగితే కఠినమైన శిక్ష ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పినట్టే తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ ప్రకారం ఏర్పాటైనటువంటి ఎస్ఐటి 15 రోజులు గడవక ముందే ప్రిలిమినరీ రిపోర్ట్ని ఉత్తరప్రదేశ్ హోమ్ సెక్రటరీకి సమర్పించడం జరిగింది. అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు. ఎందుకు పట్టలేరు? అదే అది ఎప్పటి నుంచో ఉన్న సామెత అండి. ఇంట్లో ఉండొచ్చు, కానీ ఈ రోజు మీకు ప్రిలిమినరీ రిపోర్ట్ రాగానే ఏం లేదు దీంట్లో దొంగతనం ఏం జరగలేదు, స్కామ్ ఏం జరగలేదు అని చెప్పారా? ఏం చెప్పిండ్రు? ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారము దీంట్లో ఎంబెలేజ్మెంట్ ఉన్నది, ఫండ్స్ యొక్క మిస్అప్రాపరేషన్ చేశారు, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో సీసీటీవీ ఫుటేజ్ చేశారు, సైంటిఫిక్ ఎవిడెన్స్ చేశారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారము పనిచేసి ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. దాంట్లో 8 మంది అక్యూజన్ పేరు తీర్చారు, 8 మందిని అరెస్ట్ చేశారు గంటల లోపట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం రామజన్మభూమి అయోధ్య టెంపుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ హుండీలు ఉన్నాయి, ఈ హుండీలో ఎవరెవరు దాంట్లో దొంగతనం చేస్తున్న వీడియోస్ సేకరించారు. దాని తర్వాత మిస్అప్రాపరేషన్ చేయడానికి ఎస్బీఐ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, ఇంత స్పష్టంగా, ఇంత ట్రాన్స్పరెంట్గా ఎవ్రీ మినిట్ టు మినిట్ ఇన్వెస్టిగేషన్ యొక్క రిపోర్ట్ని మీడియాకు, ప్రజలకు అందిస్తూ, ఎందుకంటే కోట్లాది మంది యొక్క విశ్వాసం మీద ఆధారపడినటువంటి విషయం కాబట్టి మినిట్ టు మినిట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నారు. అంటే ఇదే ఎలా ఉందంటే, నేను కొన్ని కమెంట్స్ చదివా. ఆల్రెడీ మోడీ గారికి ఒక సర్టెన్ మీడియా ఉంది, ఆ మీడియా ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకుంటుందో అది మాత్రమే ప్రొజెక్ట్ చేస్తుంది, మిగతాదంతా కప్పెడుతుంది. లాస్ట్ టైం చోలే బచోరే అని తిన్నప్పుడు పెద్ద పెద్ద రిపోర్టర్స్ ఆమె ఏం చేశారు, ఎట్లా దాన్ని అనలైజ్ చేసి చెప్పారు అనేది కూడా మనము చూసాము. జాల్మురి
జాల్మురి తిన్నప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్ మీద ఎలా నార్త్ ఇండియన్స్ అంతా ఎలా ఇదయ్యారు అనేది. అంటే దేశం కోసం, ధర్మం కోసం పరితపించేటువంటి బీజేపీ నాయకులు ఈరోజు 200 కోట్ల స్కామ్ అయిందని ఒక అలిగేషన్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒక ఎందుకు పెద్ద question. మాట్లాడాలి అని నేను అంటున్నాను. మాట్లాడాలి. మీకు ఎవరు ఇప్పుడు కొంచెం అలిగేషన్ వచ్చింది, అలిగేషన్ నిజమా రాంగా ఎవరు చెప్పాలి? బీజేపీ నాయకుడు చెప్తాడా, ఎస్పీ నాయకుడు చెప్తాడా, కాంగ్రెస్ నాయకుడు చెప్తాడా, ఎవరు చెప్పాలి? తిరుమల లడ్డూలో ఒక నిమిషం, తిరుమల నేను అడిగిన లడ్డూలో question, ఒక నిమిషం, నేను తిరుమల లడ్డూలో let us clarify this. కాదండి, తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందని తర్వాత ఎంతమంది నాయకులు, ఎంతమంది బీజేపీ స్పోక్స్ పర్సన్స్, బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్స్ రైళ్లలో భజనలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి సరే, ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఉమ్, దేర్ ఇస్ అన్ అలిగేషన్. ఉమ్, అలిగేషన్ ని అవునా కాదా ఎవరు చెప్పాలి? ఉమ్. అలిగేషన్ చేసినోడు చెప్పాలా, అలిగేషన్ పడ్డోడు చెప్పాలా, లేకపోతే ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పాలా? ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కదా. ఏజెన్సీ చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పాలి కాబట్టే ఉమ్. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఎస్ఐటిని ఏర్పాటు చేశారు. మరి ఎస్ఐటి ఏం చేసింది? ఉమ్, యూ హ్యావ్ టు నో దిస్, యూ హ్యావ్ టు నో ది ఫ్యాక్ట్స్. మీకు Okay. కాదు, ఉమ్, మీ ప్రేక్షకులకు చెప్పాలి. ఎస్ఐటి ఏం చేసింది? ఇక్కడేం స్కామ్ జరగలే అని చెప్పిందా? ఉమ్, జరిగింది. దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు లో ర్యాంకులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇన్వాల్వ్మెంటు మొత్తం క్లియర్గా ఇచ్చింది. దాని బేసిస్ మీద ప్రిలిమినరీ రిపోర్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయ్యింది. ఒక 8 మంది అరెస్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ ఆన్. ఉమ్, కంక్లూజన్ కాలే. ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యింది, ఎక్కడెక్కడ చేశారు, ఎంతెంత చేశారనే దాని మీద ఇంకా ఆరోపణలు వస్తుంటాయి. ఇంకో ఓపెన్గా విషయం చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు స్వయంగా ఏం చెప్పారంటే, ఎవరెవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఒకవేళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, వీడియో ఎవిడెన్స్ కానీ, ఇంకేదైనా ఎవిడెన్స్ ఉంటే ఎస్ఐటికి సమర్పించండి, ఉమ్. ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. ఇది ఎవరైనా సరే ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళను కఠినంగా శిక్షిస్తాము. ఇది కోట్లాది మంది రామభక్తుల యొక్క విశ్వాసానికి సంబంధించిన విషయం అని స్పష్టంగా చెప్పారు. దాని ప్రకారమే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉమ్. దాని ప్రకారమే ఈరోజు అందరినీ విచారిస్తున్నారు. విట్నెసెస్ని, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేశారు. ఎస్బీఐ అఫీషియల్స్ ద్వారా బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ చేశారు, ఎక్కడ ఏం మిస్అప్రాపరేషన్ అయిందనేది ఇంకా వెలికి తీస్తున్నారు. ఉమ్, ఒకవేళ ఇన్వెస్టిగేషనే జరగలేదు, ఉమ్. ఇదంతా తప్పు కాదు, ఇదంతా ఆరోపణ తప్పు అని కొట్టి పారేసినప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఈ రోజు కూడా రైట్ ఉంది. ఏమైతుందో కనుక్కోవాల్సిన రైట్ ఉంది. ప్రతి ఒక్క భక్తునికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ అయ్యింది, ఎవరు ఇన్వాల్వ్మెంట్ అనే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఒక ఇన్వెస్టిగేషన్, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు దానికి మీకు ఎవరైనా ఎవిడెన్స్ ఉంటే దానికి ఇచ్చి సహకరించాలి. అంటే నేను ఏమంటున్నా వినండి, నా స్ట్రైట్ క్వశ్చన్ అండి, సహకరించండి. స్ట్రైట్ క్వశ్చన్. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా క్వశ్చన్ చేసి ప్రజల్లోకి అనుమానాలు తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దంట. అంటే గవర్నమెంట్ కాదని ముందుకెళ్లే సందర్భాలు ఉన్నాయండి వాస్తవంగా? ఎందుకు లేవు? ఉన్నాయా? ఎందుకు లేవంటారు? మనం రీసెంట్ ఒక కేసులో చూసామండి. ఏ కేసులో? మీకు తెలిసే ఉంటుంది ఆ కేసు. అనుమానం పర్టికులర్ గా నేను ఆ కేసు గురించి నేను చెప్పాల్సిన అవసరం అనుమానం లేదు. వేరు, ఆరోపణ వేరు. ఉమ్, డెఫినెట్లీ ఆరోపణ వచ్చింది, కాదని ఎవరు చెప్పలేదు. ఓకే, ఎస్ఐటి రిపోర్ట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ నమోదైంది, అరెస్ట్ అయింది, ఇన్వెస్టిగేషన్ ఆన్ ఉన్నది. ఉమ్, అరెస్ట్ చేసింది ఎవరినో ఎస్పీ నాయకులను అరెస్ట్ చేయలేదే, కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయలేదే, ఇంకొక వేరే ధర్మం వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయలేదే. అట్లా అరెస్ట్ చేస్తారు? నేను ఏం చెప్తున్నా, తప్పు అని చెప్పడానికి, తప్పు అని ప్రూవ్ చేయడానికి ఏం చేయలేదు. అదే రామజన్మ భూమి తీర్థక్షేత్ర ట్రస్ట్లో పనిచేస్తున్న లో ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది కాబట్టి ఎవరు కావాలనో వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రతి దానికి అనుమానిస్తాను అని అంటే ఆన్సర్ ఎండ్లెస్ ఉంటుంది. అనుమానమేం కాదు, పై స్థాయి అధికారులకు తెలియకుండా చిన్న వాళ్ళు కింది స్థాయిలో వాళ్ళు చేసే పనులు అండి అవి. అన్ని కోట్ల స్కామ్ జరుగుతుండే మినిమం ఉంటుంది అనుకుంటున్నారు. ఎట్లా జరుగుతుందండి? జరుగుతుంది, ఎందుకు జరగదు? ఇప్పుడు మనం టీటీడీలోకి ఎంటర్ అయితే అక్కడ ఉండే కింది స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు ఎన్ని వందల సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్, దానికి ఒక వ్యవస్థ ఉంది. అది అంటే టెక్నాలజీ లేదు కదండి. క్వశ్చన్ చెప్తానండి, దానికి వందల సంవత్సరాల నుంచి ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తూ అనేక విభాగాలుగా విభజించి ఒక ఆర్గనైజర్గా వర్క్ చేస్తుంది. అయినా స్టిల్ అక్కడక్కడ తప్పులు దొరుకుతూ ఉంటాయి. అంత పెద్ద వ్యవస్థ పనిచేసినప్పుడు కొన్ని చోట్ల కొన్ని మిస్అప్రాపరేషన్స్ అవుతుంటాయి, కొన్ని చోట్ల తప్పులు దొరుకుతూ ఉంటాయి.
దాన్ని పట్టుకొని మొత్తం వ్యవస్థనే తప్పు అనడం కరెక్ట్ కాదు ఒకటి. రెండవది, యు కాంట్ కంపేర్. ఇప్పుడు మీరు ఒక కింది స్థాయి ఎంప్లాయీ చేసిన తప్పును డైరెక్ట్ తీసుకుపోయి ట్రస్ట్కు ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, నాలెడ్జ్లో ఉండి చేస్తే దట్ ఈస్ డెఫినెట్లీ అఫెన్స్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో నాలెడ్జ్ నుండి చేశారా, నాలెడ్జ్లో లేకుండా చేశారా అనేది ప్రూవ్ అయిపోతుంది. నాలెడ్జ్ లేకుండా చేస్తే ఎవరు చేసిర్రో వాళ్ళతో పాటు వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు, దానికి సహకరించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ అరెస్ట్ చేయాల్సిందే, అందరికీ శిక్ష పడాల్సిందే. ఇది కోట్ల మంది రామభక్తుల యొక్క విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి దీనికి పార్టీలకు అతీతంగా, విశ్వాసాలకు అతీతంగా చూడాలి. ఇది కోట్ల మంది హిందువుల యొక్క భక్తితో ఇచ్చినటువంటి డొనేషన్తో కట్టినట్టు మందిరం. దానికి అందరికీ రైట్ ఉంది. ఇచ్చిన వాడికి రైట్ ఉంది, ఇవ్వని వాడికి కూడా రైట్ ఉంది. ఇచ్చిన వాడికి రైట్ ఉంది అని అంటలేను. ఎందుకంటే దట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ బిల్డ్ ఆన్ మన ట్రస్ట్ తోటి, నమ్మకంతో కన్స్ట్రక్షన్ చేసింది, రాముడి మీద నమ్మకంతో కన్స్ట్రక్షన్ చేసింది. కాబట్టి అందరికీ రైట్ ఉంటుంది. అందరికీ కూడా దాంట్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాల్సిన రైట్ ఉన్నది. ఇప్పటివరకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ ఎంబ్లేజ్మెంట్ జరిగిందో, ఎక్కడెక్కడైతే ఇవి చేతులు మారాయో, ఎక్కడెక్కడైతే ఎవరు చేతివాటం చూపించారో అవన్నీ బయటకు వచ్చాయి. రాబోయే ఇన్వెస్టిగేషన్లో కూడా దీనికి సహకరించిన వాళ్ళు ఇంకేమైనా అవుట్ సైడ్ నుంచి సహకరించారా, ఇన్సైడ్లో ఉన్న వాళ్ళు సహకరించారా, ఇంకేమైనా చేశారా అనేది కూడా తేలుతుంది. అందరికీ శిక్ష పడాలి, అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా శిక్ష పడాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. మా బాధ కూడా అదే, విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాన్ని, జరగని దాన్ని టీటీడీ దాన్ని అంతగా రెచ్చగొట్టినటువంటి బీజేపీ నాయకులు అందుకే బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎస్పీ అట్లా చూడకండి. ఇది విశ్వాసాలకు సంబంధించిన విషయము. రాముడు ఒక పార్టీకి సంబంధించిన దేవుడు కాదు. ప్రతి భారతీయుడు పర్సనల్ గా నమ్మేది, నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా, బీజేపీ అనేది దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వాన్ని కాపాడడం కోసం ఏర్పడిన పార్టీ అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. దేశాన్ని కాపాడడానికి పనిచేస్తుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. అలాంటి దాంట్లో ఇప్పుడు జరిగినప్పుడు అట్లీస్ట్ మాట్లాడాలి కదండి. మాట్లాడకపోతే ఎట్లా అండి? ఎవరు మాట్లాడతలేరండి? ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ బీజేపీ పార్టీ కాదా? ఆయన మాట్లాడతలేడా? చెప్పాలా? మీరు మాట్లాడుతుందా లేదా? ఈ రోజు సిట్ ఇన్వెస్టిగేషన్ ఎవరు ఏర్పాటు చేశారు? ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కదా. ఈ రోజు సిట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ అయిన అయోధ్య టెంపుల్ ఎవరి జ్యూరిడిక్షన్ లో ఉంది? ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదా? మీరు ఇంకెవరు మాట్లాడాలని కోరుకుంటున్నారు అంటున్నారు. అందరూ మాట్లాడాలండి. అందరు ఎందుకు మాట్లాడతారండి? ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళు మాట్లాడతారు. ఈజ్ రెస్పాన్సిబుల్. ఆయన రాష్ట్రంలో జరిగిన అఫెన్స్ కాబట్టి ఈజ్ టేకింగ్ కేర్. ఆయన చూసుకుంటాడు. ఇందులో రెస్పాన్సిబుల్ అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబుల్. హూ బిలీవ్స్ గాడ్, హూ బిలీవ్స్ రామ. క్వశ్చన్ చేయొచ్చు, చేయొద్దని ఎవరు అంటలేరు. ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. మీరు క్వశ్చన్ చేయొచ్చు, మీరు ఆన్సర్లు అడగచ్చు, మీ క్లారిఫికేషన్ అడగచ్చు. దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇట్. కానీ ఆల్రెడీ ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తూ ఉంది, అండర్ ది గైడెన్స్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. తీవ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది అవుట్కమ్ టు కమ్. మీకు వచ్చిన తర్వాత ఇంకా అనుమానాలు ఉంటే దానిపైన ఏ రకంగా సమగ్ర విచారణ చేయాలనో చేస్తారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే మీకు రోజుకొక కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ జరుగుతూనే కదా ఇవన్నీ వచ్చేటివి. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ జరగకపోతే రాదుగా ఇన్ఫర్మేషన్. కాబట్టి అందరినీ కూడా విశ్వాసంతో వెయిట్ చేయమంటున్నాను. ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. దోషులను తప్పకుండా పట్టుకుంటారు, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడతారు. రైట్ అండి. ఎనీహౌ ఇది నెవర్ ఎండ్ టాపిక్ అంటాను నేను. ఎందుకంటే మీరు అన్నట్టు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నెక్స్ట్ టైం అవుతుందో మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో చూసే ప్రేక్షకులు ఎవరైనా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అంటే దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనక ఎవరు ఉండుంటారు అనే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం తిరుపతి ఇష్యూలో అంతగా మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేదంటే కారణం ఏమై ఉంటుందో కూడా కమెంట్ చేయండి.